డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, బీజేపీలో సీట్ల కోసం పెద్ద కుమ్ములాటే నడుస్తోంది. అసలు ఈ పొత్తు ఎందుకు పెట్టుకున్నాం, ఈ పొత్తుని తెగతెంపులు చేసుకుంటే పోతుందేమో అని తలలు పట్టుకుని కూర్చునే పరిస్థితి ఇప్పుడు బీజేపీ అధిష్టానానికి తయారైంది. ఇక ఏ రాష్ట్రంలోనూ పొత్తుల్లో కానీ లేదా సీట్ల విషయంలో కానీ ఎంత తలనొప్పి వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఎప్పుడు వచ్చినట్టుగా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తు ఎప్పుడైతే పొసిగిందో, టీడీపీ జనసేన కూటమితోటి బీజేపీ పొత్తుకు ఒప్పుకుందో, అక్కడి నుంచి 6 ఎంపీ సీట్లు తమకి కావాల్సిందేనని పట్టుబట్టి మరీ తీసుకున్న ఈ బీజేపీ పార్టీ ఇప్పుడు 6 ఎంపీ సీట్లు ఎక్కడెక్కడ తీసుకోవాలి, లేకపోతే అందులో ఎవరిని అక్కడ అభ్యర్థిగా నిలబెట్టాలి అనే విషయంలో మల్లగొల్లాలు పడిపోతోంది. ఈ మనకి బయటకు వస్తున్న సమాచారం ప్రకారంగా ఇప్పటికే 3-4 లిస్టులు మారిపోయాయి. నిన్న వచ్చిన ఒక లిస్టు ప్రకారంగా చూస్తే అరకు, రాజమండ్రి ఒకంత కన్ఫామ్ అయిపోయినట్టుగానే కనిపిస్తూ ఉన్నా, ఇక నరసాపురం రఘురామకృష్ణరాజుని పార్టీలోకి చేర్చుకుని ఆయనకి ఆ టిక్కెట్టుని తీసుకుని ఆయనకి ఇవ్వాలి అనే దాంట్లో ఆ విషయం ససేమిరా కుదరదంటే కుదరదంటూ కొంతమంది జగన్మోహన్ రెడ్డి కోవర్టులు అని చెప్పుకోబడే వాళ్ళు బయట అదే పుకారు నడుస్తోంది వాళ్ళ మీద. ఎలాగోలా నరసాపురం టిక్కెట్ని మనకొద్దు, దాని బదులు ఏలూరు తీసుకుందాం అనే వాళ్ళల్లోనూ, లేదు ఏలూరులోనే ఒక యాస్పిరెంట్ తపనా చౌదరి కన్ఫామ్గా ఏలూరు కావాల్సిందే, ఒకవేళ మీరు ఆ టిక్కెట్ తీసుకోపోయినా కూడా నేను పోటీ చేసేది ఖాయం అంటే ఖాయం అని ఆయన ఆల్రెడీ చిన్నగా అధిష్టానానికి వార్నింగులు కూడా ఇవ్వటం మొదలుపెట్టాడు. వార్నింగ్లు ఇచ్చి ఎటు ఈ బీజేపీ నాయకులు ఇక్కడ బతకలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళందరి వ్యాపార లావాదేవీలు కానీ మరే ఇతర కార్యక్రమాల్లో కానీ అందరూ బీజేపీ పార్టీలోకి అందరూ పోయి ఎందుకు చేరతారో అందరికీ తెలిసిందే. అలాంటి వాళ్ళు ఏదో భయానో నయానో ఎలాగోలా బతిమాలో బామాలో ఆ సీటు దక్కించుకోవాలనే విషయంలో మాత్రం గట్టిగా కూర్చొని ఉన్నారు. ఇక రాయలసీమలో రాజంపేట, హిందూపురం తీసుకుంటారు అని, ఆ 2 కాదు అని చెప్పి తిరుపతి తీసుకుంటారనేది కొత్తగా వస్తున్న వార్త. తిరుపతిలో ఎవరికి ఇస్తారు అనేదాన్ని చూసుకుంటే దానికంటే కూడా రాజంపేటలో ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి కానీ, లేకపోతే హిందూపూర్లో 3-4 తయారయ్యారు. పరిపూర్ణానంద స్వామితో సహా హిందూపురం టికెట్ తనకు కావాలని కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ హిందూపురం టికెట్ తీసుకుంటే కనుక సత్యకుమార్కి అనేది బయటకు వచ్చిన పేరు. మరి ఇక సత్యకుమార్ కూడా దానికోసం బాగానే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తరపున సోము వీర్రాజు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి కానీ, లేదా జీవీఎల్ నరసింహారావు కానీ ఎంత డ్యామేజ్ చేసినా ఒకంత కాపాడే ప్రయత్నం చేసింది మాత్రం సత్యకుమారే. బీజేపీలో ఆయనకు ఉండే స్థానం ఆయనకి ఉండి తీరాల్సిందే. ఒకవేళ హిందూపూర్ టికెట్ తీసుకుంటే కనుక పరిపూర్ణానంద స్వామికి ఇవ్వాలా, లేకపోతే సత్యకుమార్కి ఇవ్వాలా అనే దగ్గర మల్లగొల్లాలు ఉన్నాయి. ఇక ఏలూరులో కూడా ఈ తపనా చౌదరి కాకుండా ఇంకా 3-4 యాస్పిరెంట్స్ ఉన్నట్టుగా కొన్ని వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం. వీటితో పాటుగా ఇక విజయనగరం కానీ, అనకాపల్లి కానీ వస్తే ఆ రెండిట్లో ఎక్కడ ఎవరు పోటీ చేయాలి అంటే ఏలూరులో మరొక పేరు కూడా వినిపిస్తోంది, సుజనా చౌదరి అని. ఈ సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ వీళ్ళు టీడీపీ పార్టీ నుంచి రాజ్యసభ సీట్లోనే తీసుకొని బీజేపీలోకి వెళ్ళి చేరిన వాళ్ళు. వాళ్ళకి టీడీపీ కూడా ఒకంత సుముఖంగానే ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలి అని అనుకుంటే కనుక రాజమండ్రి సీటు పురంధరేశ్వరికి కన్ఫామ్ చేస్తే, నరసాపురం సీటు రఘురామకృష్ణరాజుకి కన్ఫామ్ చేస్తే, ఇక ఇటు సుజనా చౌదరికి కానీ అటు సీఎం రమేష్కి కానీ కూడా అనకాపల్లో, ఏలూరు ఏదో ఒకటి కన్ఫామ్ చేస్తే 4 టీడీపీకి సంబంధించిన వ్యక్తులు అవుతారు అనే విషయంలో మళ్ళీ జగన్ కోవర్టులు అధిష్టానం దగ్గర వాపోవటం మొదలుపెట్టారు. ఆర్ఎస్ఎస్ కంప్లైంట్లు చేయటం కానీ, లేకపోతే మిగతా లాబీయింగుల్లో వాళ్ళకొద్దు వీళ్ళకొద్దు అనే విషయాల్లో వాళ్ళకి ఆ దగ్గర లోపం ఉంది, వీళ్ళ దగ్గర ఈ లోపం ఉందని ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం మొదలుపెట్టారు. ప్రతి ఒక్క సీటు విషయంలోనూ పెద్ద గొడవలే జరుగుతూ ఉంటే ఇప్పుడు బీజేపీ అధిష్టానం తలబట్టుకొని కూర్చోంది. అసలు ఈ పొత్తు పెట్టుకోవటం మూలానే కదా ఇలాంటి బాధలన్నీ మనకు వచ్చి పడ్డాయి అనే విషయంలో వాళ్ళు ఒకంత ఆలోచిస్తున్నా, పొత్తు కన్ఫామ్ అయిపోయింది కాబట్టి ఇక క్యాన్సిల్ చేసుకునే అవకాశం లేదు. అంటే ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్న ప్రజలకు వాళ్ళేం సమాధానం అని చెప్పేది ఏమీ లేదు. ఒకప్పుడు అమిత్ షానే చెప్పాడు,
చంద్రబాబు నాయుడికి బీజేపీ పార్టీ తలుపులు శాశ్వతంగా మూసివేయబడ్డాయి అని. కానీ ఏం చేస్తాడు, తలుపులు ఓపెన్ చేసి ఆయన్ని ఆహ్వానించి లోపలికి పిలవాల్సి వచ్చింది, ఎన్డీఏలో చైర్మన్ అడగాల్సి వచ్చింది. దానికి మరి వేరే కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలుస్తాడు కాబట్టి ఈయనిచ్చే 6 సీట్లు మనకు పనికొస్తాయనో, లేదా ఆయన గెలిచే మరికొన్ని సీట్లు అంటే టీడీపీ జనసేన కూటమికి ఆల్మోస్ట్ ఆల్ 18-20 సీట్లు వచ్చే అవకాశం ఉంది అని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారంగా 20 సీట్లు పనికొస్తాయనుకునే దానికంటే కూడా పైన తగినంత మెజారిటీ వస్తుందా రాదా చెప్పుకోవటానికి ఏముంది. బీజేపీకి సొంతగా 350 సీట్లు, ఎన్డీఏ కూటమికి 400 సీట్లని బేరాలు ఎన్నైనా పలకొచ్చు. కానీ రియాలిటీ ఒకటి ఉంటుంది. దాని ప్రకారంగా చూసుకుంటే సరైన మెజారిటీ వస్తుందో రాదు అనే ఒక అనుమానం కూడా వాళ్ళల్లో బయలుదేరింది. కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఉంటే కనుక ఇండియా కూటమి వైపు ఉన్నా కూడా మమతా బెనర్జీ సొంతగా అన్ని స్థానాలు పోటీ చేయటం మొదలుపెట్టింది. రేపు అఖిలేష్ యాదవ్ ఏం చేస్తాడో తెలియదు. ఇక ఈ ఇండియా కూటమి వైపే స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ డిఎంకే పార్టీ కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇవ్వటానికి సిద్ధపడిపోయినప్పటికీ ఒకవేళ రేపు గెలిచిన తరువాత డిఎంకేని పట్టుకురావాలన్నా, మమతా బెనర్జీని ఒప్పించి తీసుకురావాలి, ఎన్డీఏ వైపుకి తీసుకురావాలన్నా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి వాళ్ళకి బాగా అవసరమయ్యాడు. ఇక దేశం మొత్తంలో ఉన్న నాయకులందరినీ చూసుకోండి, ఏవైనా సీట్లు తగ్గితే ఎవరినన్నా లోకల్ పార్టీస్ని ఒప్పించి తీసుకురాగలిగిన వ్యక్తి ఎన్డీఏ వైపు ఎవరూ లేరు. అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఎవరితోనూ పెట్టుకొని గొడవ లేదు, ఎవరికి పెట్టని మంట లేదు. వాళ్ళని చూసి ఒక్క మనిషి వీళ్ళ వైపు వచ్చే అవకాశమే లేకుండా పోయింది. ఒకప్పుడు బీజేపీలో వాజ్పేయి గారు స్థాపించిన ఈ ఎన్డీఏ అనే ఇది ఏదైతే ఉందో దాన్ని మొత్తం విచ్ఛిన్నం చేయడంలో వీళ్ళిద్దరూ బాగా సక్సెస్ఫుల్గా పనిచేశారు. సొంతగా ఎన్డీఏలో ఉన్న మిత్రుల కింద సైతం మంట పెట్టేసి వాళ్ళందరూ పారిపోయే విధంగా చేసి, లేకపోతే ఒకవేళ పక్కగా ఉన్నా కానీ ఏమంత పట్టించుకోకుండా ఉన్నా కానీ ఈ మహారాష్ట్రలో ఈ శివసేన పార్టీ లాంటి వాళ్ళని చీలికలు చేసేసి మరి పీలికలుగా గుడ్డ పీలికలు చేసినట్టు చేసేసి వాళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టేశారు. ఇప్పుడు కాగల కార్యం గంధర్వులు తీర్చాలి అని అంటే గంధర్వులే కనపడటం లేదు వాళ్ళకి. అలాంటిది ఒక ఆశాదీపం ఓన్లీ చంద్రబాబు నాయుడు ఒక్కడే కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడుతో ఈరోజు పొత్తు కొప్పుకొని వచ్చారు. ఒకప్పుడు నిజంగా చెప్పాలి అని అనుకుంటే కనుక చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక బీజేపీ ఉంది. దాని వెనుకున్న అసలు ప్లాను మొత్తంగా బెడిసి కొట్టిపోయి చంద్రబాబు నాయుడికి ఎనలేని ఈ కీర్తిని మొత్తం తీసుకొచ్చి పెట్టింది. ఎందుకంటే జరిగిన నష్టంలోనే పెద్ద లాభం జరగటం మూలాన చంద్రబాబు నాయుడికి ఇలాంటి పరిస్థితులన్నీ వచ్చాయి. ఇప్పుడు పొత్తుకు ఒప్పుకోవటానికి కారణం అది. కాకపోతే ఇప్పుడు ఈ పొత్తులో ఈ 6 సీట్ల వ్యవహారంలో జరుగుతున్న గొడవల్లో మాత్రం మోడీ అమిత్ షాలు తలలు పట్టుకొని కూర్చున్నారు. అసలు ఈ పొత్తు ఎందుకు పెట్టుకున్నావురా బాబు, పొత్తు వదిలేసుకుంటే పోతుందేమో అనే ఆలోచనలో ఉన్నారనంటే ఇక్కడ సీట్ల కోసం ఏ రకమైన గొడవ జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఇదే ఈరోజు కుండబద్దలు.